ఇప్పటివరకు ఎన్ని సినిమాలు రాశారు పాడారు? ఇప్పటి వరకు అంటే నేను మణిశర్మ సార్ చేసిన సిటీమార్ మూవీలో కాసర్ల శ్యామన్న రాసిన పాట పాడినాను. జ్వాలారెడ్డి సాంగ్ ఒకసారి పాడండి. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ఆడించే కబడ్డీరు, గోరింటాకు మెత్తగనూరి గోరు ముద్దలు మింగావా, అంతా ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు, ముద్దు పెట్టుకుంటే సౌండ్ 3 ఊర్లు మోగాలే, వాటేసుకుంటే చాలే ఊరు వాడ చవాలే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు, కారా బూంది లడ్డురు. ఈ పాట చాలా బాగా పాట వింటుంటే అదే కాశల సామ్ గారు రాశారు కదా. అవునండి. అంటే గొల్ల మల్లమ్మ కోడలా అంటే ఆ రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? ఆ రెఫరెన్స్ తీసుకొని రాశారు. కానీ చాలా బాగా కుదిరింది. సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. అన్నకు కూడా ఈ తరఫున, ఈ ఐ డ్రీమ్ ఛానల్ తరఫున, నా తరఫున నిజంగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట, ఇంత మంచి పాట నా చేత పాడించినందుకు. ఇంకేం పాడారు సినిమాలకి? ఇంకేం సినిమాలు అంటే వివేక్ సాగర్ గారు మ్యూజిక్ చేసినటువంటి డార్లింగ్ మూవీలో పాడాను. అలాగే కీడాకోల సినిమాలో పాడాను. ఫస్ట్ కీడాకోల, తర్వాత డార్లింగ్ సినిమాలో ప్రియదర్శిగా నటించారు కదా, దాంట్లో పాడినా. అదేం పాట? జస్ట్ ఒక్క కీడాకోలలో చిక్కటపల్లి సెంటర్లా సింగిడి పోరి, నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ, తుపాకిల్లా సూపుతో సికమని గాల్చకే, పటాకిల్లా మెరుపుతో పటమని వేల్చకే, సికటపల్లి సెంటర్లా సింగిడి పోరి, నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ.